హలో అండి, వెల్కమ్ టు సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వీవ్స్. చూసారు కదా, ప్రతిరోజు వీడియోలో ఎక్కువ జరీ వీవింగ్ శారీస్ లేదంటే హెవీ పట్టు శారీస్ వేసుకుని నేను ఈరోజు చాలా కంఫర్టబుల్గా నుంచున్నాను, చాలా కంఫర్టబుల్గా చేతులు కదిలించగలుగుతున్నాను. దట్స్ బికాస్ ఐఎమ్ వేరింగ్ అ వెరీ కంఫర్టబుల్ ప్యూర్ కాటన్ శారీ. సో ప్యూర్ కాటన్ శారీ విత్ జామ్దాని వీవింగ్ ఈరోజు మన వీడియోలో చూద్దాము. ఈ శారీస్ అన్నీ కూడా మనకి వర్క్ వేర్కి చాలా బాగుంటాయి. ఎప్పుడో మార్నింగ్ వేసుకున్న తర్వాత ఈవినింగ్ వరకు కూడా మనం చీరలో ఉండాలి అంటే కనుక ఇలాంటి కాటన్ శారీస్ చాలా బాగుంటాయి. మరి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ టు బేసిక్స్ అని అంటున్నారు, బ్రింగ్ బ్యాక్ కాటన్స్ అని అంటున్నారు. కాటన్ ఈ మధ్యకాలంలో బాగా ఫ్యాషన్లోకి వచ్చేసింది. మరి కాటన్ అంటే ఒకప్పుడు కేవలం పెద్దవాళ్ళు మాత్రమే కట్టుకునేవారు, వాళ్ళకి మాత్రమే పరిమితం అయ్యేది. బట్ మంచిగా మనం పేరప్ చేసుకునే బ్లౌజ్ చేసుకుంటే, మంచి మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ వేసుకునే విధానం బాగుంటే కనుక ఏ ఏజ్ వాళ్ళన్నా సరే కాటన్స్ని ఈజీగా క్యారీ ఆఫ్ చేయొచ్చు. మరి మీ అందరి కోసం ఈరోజు వీడియోలో ఈ కాటన్ శారీస్ నేను చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను రేప్ చేసుకున్న శారీ ఇస్ లవ్లీ బ్లాక్ శారీ. మీ అందరికీ తెలుసు, ఐ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ బ్లాక్ శారీస్. సో ఈ బ్లాక్ శారీ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ అండి విత్ జామ్దాని వీవింగ్. సో శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. మనకి రెగ్యులర్గా వచ్చి చిన్న చిన్న బూటీస్, థ్రెడ్ వర్క్ బూటీస్ వచ్చేసాయి. ఎటువంటి హెవీ పళ్ళు లేకుండా, హెవీ బార్డర్స్ లేకుండా చిన్న క్లాత్ బార్డర్ వచ్చేసింది. రన్నింగ్ బార్డర్ దగ్గర అక్కడక్కడ చిన్న చిన్నగా ఇలాగా థ్రెడ్తో డిజైన్ వచ్చిందండి. సో జామ్దాని వీవింగ్లో ఇట్స్ ఆల్ అబౌట్ ద థ్రెడ్. ఎటువంటి జరీ ఉపయోగించరు, థ్రెడ్తోనే మనకి వీవింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇట్స్ అ ప్రాపర్ హ్యాండ్లూమ్ శారీ. సో ఈ శారీస్ అన్నిటికీ ఇవాళ నేను చూపించబోయే శారీస్ అన్నిటికీ కూడా బ్యూటీ అంతా పళ్ళులోనే ఉంటుంది. సో పళ్ళు ఒకటే కాస్త హెవీగా ఉంటుంది, శారీ అంతా సింపుల్, నీట్ అండ్ ప్లెయిన్ ఉంటుంది. ఈ పళ్ళు వచ్చేసరికి ప్యూర్ జామ్దాని వీవింగ్తో మనకి డిజైన్ వచ్చేసింది విత్ వీవింగ్ టాసల్స్. దీనికి బ్లౌజ్ ఇస్ అ రన్నింగ్ ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసి 3895. ఇప్పుడు ఇందులో కపుల్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, చూద్దాం. సో లైట్ వెయిట్ శారీస్ అఫీషియల్ వేర్ అని అంటున్నాం కాబట్టి మనం రెగ్యులర్గా వచ్చే డార్క్ శారీస్ కానీ, ఫ్యాన్సీ శారీస్లో వచ్చే బ్రైట్ కలర్స్ కానీ యూజువలీ వేసుకోలేం. సో అఫీషియల్ వేర్గా వర్క్ వేర్ బాగా కనిపించాలి అనుకున్నా, క్లాసిక్ కనిపించాలనుకున్నా కూడా కాస్త డల్ టోన్స్ బాగుంటాయి. నేను రేప్ చేసుకున్న బ్లాక్ శారీలోని డిఫరెంట్ కలర్ అండి ఇది. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఆనియన్ పీల్ పింక్ శారీ. సేమ్ శారీ అంతా చిన్న చిన్న థ్రెడ్ బూటీస్ వచ్చాయి, పైన కింద కూడా రన్నింగ్ బార్డర్స్ పక్కన చిన్న చిన్నగా ఇట్లాంటి బూటీస్ వచ్చేసాయి అన్నమాట. ఇది పళ్ళు. సో ఇది మన టిపికల్ జామ్దాని వీవింగ్ పళ్ళు. ఈ మోటిఫ్ చూసి మీరు చెప్పేయచ్చు దిస్ ఇస్ ఫ్రమ్ జామ్దాని అని చెప్పి. జామ్దానిలోనే కోటా జామ్దాని ఉంటుంది, ప్యూర్ పట్టు జామ్దాని ఉంటుంది, వాటన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఇలాంటి డిజైన్ వస్తుంది. సో ఈ డిజైన్ చూస్తే మనం చెప్పేయచ్చు దిస్ ఇస్ అ టిపికల్ జామ్దాని సారీ అని చెప్పేసి. ఇది పళ్ళు విత్ టాసల్స్ అండ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్, ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది. ఈ శారీ ప్రైస్ 3895. ద నెక్స్ట్ శారీ ఇస్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ శారీ. ఈ శారీకి వచ్చేసరికి మనకి ఈ బార్డర్ దగ్గర వచ్చిన డిజైన్కి సేమ్ ఉంది, కానీ బుటీస్ మాత్రం చిన్న చిన్న డాట్ బుటీస్ కాకుండా డిఫరెంట్గా బుటీస్ వచ్చాయి. కాస్త పెద్ద బుటీస్ అండి ఈ శారీలో. సో పళ్ళులో కూడా డిఫరెంట్గా మనకి జామ్దాని బూటీస్ వేరే టైప్ ఆఫ్ బూటీస్ వచ్చి డిజైన్ వచ్చేసింది. వీవింగ్ టాసల్స్ వచ్చేస్తాయి ఈ శారీలో కూడా. దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 3895. సో ఈ శారీ ఎంత లైట్ వెయిట్గా ఉందని చెప్పడానికి చూడండి, ఐ జస్ట్ డ్రాప్ ఇట్. ఎంత లైట్ వెయిట్గా ఉందో, వెరీ వెరీ లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ, వెరీ కంఫర్టబుల్ శారీస్. మన ఇంట్లో ఉన్న బాగా పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ వాళ్ళకి బట్ట ఎంత పల్చగా ఉండి, ఎంత తేలిగ్గా ఉండి, ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత బాగుంటుంది. ఆల్సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అన్నది ముఖ్యంగా మన హ్యాండ్లూమ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ఎప్పుడు కూడా బ్రీదబుల్ ఉంటాయి. అంటే లిటరల్లీ చెప్పాలంటే గాలి ఆడుతుంది. మనం చీర కట్టుకున్నా, మొత్తం చుట్టుకున్నా కూడా గాలి ఆడే చీరలు ఈ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. ఈ శారీ ఇస్ సంథింగ్ వెరీ సిమిలర్ టు వాట్ ఐ వాజ్ డ్రేపింగ్. బ్లాక్ శారీ లాంటిదే, సేమ్ ప్యాటర్న్ వచ్చింది, కానీ గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో వచ్చేసింది అనమాట. ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 3895. The next saree is an onion pale pink saree again with a different kind of dull yellow color border అన్నమాట. దానిపైన వైట్ థ్రెడ్తో మనకి బూటీస్ వచ్చేసాయి ఆల్ ఓవర్ అంతా. ఇది పళ్ళు. సో అన్ని పళ్ళుస్ కంటే ఈ పళ్ళు కాస్త హెవీగా ఉంది చూడండి, వెరీ హెవీ పళ్ళు విత్ టాసల్స్ అండ్ అ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 4095. ద నెక్స్ట్ సారీ ఇస్ అ క్రీమ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. ఆల్ ఓవర్ అంతా కూడా చూడండి మనకి బుటీస్, క్రీమ్ కలర్ బేస్ పైన రెడ్ కలర్ పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు మనం చూసిన శారీస్ చిన్న బార్డర్స్ వచ్చాయి కదా, ఇప్పుడు సేమ్ రన్నింగ్ బార్డరే, కాకపోతే కలర్ డిఫరెంట్గా ఉంది. రెడ్ కలర్ కాంట్రాస్ట్ పెద్ద బార్డర్స్ వచ్చాయి. బూటీస్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ బూటీస్ వచ్చాయి, సేమ్ మల్టీ కలర్ గ్రేస్ అండ్ రెడ్స్ ఉపయోగించి బూటీస్ ఉన్నాయి. ఇట్స్ ఆల్సో లవ్లీ కాంబినేషన్.
again a pure jamdani regular traditional pallu with tassels and running blouse. Ee saree price 4295. The next saree is a parrot green color combination, parrot green and beige color combination లో వచ్చేసింది. saree అంతా బాడీ parrot green, అక్కడక్కడ పింక్ లైన్ ఒకటి కనిపిస్తుంది మనకి, బార్డర్ దగ్గర ఒక పింక్ లైన్ వచ్చింది అండ్ బేజ్ కలర్ పెద్ద బార్డర్స్ వచ్చేసాయి. శారీ అంతా మోటివ్స్ బేజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ ఉంది. ఇది పళ్ళు అండ్ దిస్ ఇస్ ద ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 4295. ద నెక్స్ట్ సారీ ఇస్ అ ప్రాపర్ జామ్దాని కాటన్ సారీ. ఈ సారీ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ కలర్ శారీ వచ్చింది విత్ కాంట్రాస్ట్ గ్రే కలర్ బార్డర్స్, పైన కింద కూడా గ్రే కలర్ బార్డర్స్ వచ్చాయి. ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా మనకి గోల్డ్ జరీతో లైన్స్ వచ్చేసాయండి, బుటీస్ కాకుండా లైన్స్ వచ్చాయి ఈ శారీకి వచ్చేసరికి. ఇది పళ్ళు విత్ టాసల్స్ అండ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 2795. నెక్స్ట్ శారీ ఇస్ అ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కాంబినేషన్ శారీ, వెరీ బ్రైట్ కలర్. లెమన్ ఎల్లోకి మనకి పైన అంతా కూడా ఎటువంటి బార్డర్ లేకుండా చిన్న బార్డర్ వచ్చేసింది పైన, అండ్ కింద పెద్ద బార్డర్ ఉంది చూడండి. మనకి బార్డర్లోనే మొత్తం డిజైన్ అంతా కనిపిస్తుంది, పెద్ద పెద్ద ఫ్లోరల్ ప్రింట్తో మొత్తం అంతా కూడా థ్రెడ్ వచ్చేసింది. అండ్ బాడీ అంతా కూడా మనకి వైట్ థ్రెడ్తో చిన్నగా వర్క్ ఉంది, బట్ మనకి లెమన్ ఎల్లో కాబట్టి వైట్ థ్రెడ్ అంతా కనిపించకపోవచ్చు. ఇది పళ్ళు, కాంట్రాస్ట్ గ్రే కలర్ పళ్ళు విత్ టాసల్స్ అండ్ సేమ్ లెమన్ గ్రీన్ కలర్ రన్నింగ్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 2595. నెక్స్ట్ సారీ ఇస్ అ లవ్లీ షేడ్ ఆఫ్ బ్లూ కలర్, మంచి బ్లూ అండి ఇది. దానికి మనకి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చేసింది. యూజువల్లీ ఎల్లో అండ్ గ్రీన్ వస్తుంది కానీ దిస్ ఇస్ అ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. మనకి బార్డర్స్ దగ్గర 2 లైన్స్ అనేవి వచ్చాయి, గ్రే కలర్ కాంట్రాస్ట్ లైన్స్ పైన కింద, అండ్ బార్డర్ దగ్గరే చిన్న చిన్నగా మనకి జామ్దాని ప్రింట్లో వచ్చే రెగ్యులర్ బూటీ అనేది డిజైన్ లాగా వచ్చేసింది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్లూ కలర్ బేస్ పైన గ్రే కలర్ బూటీస్ కూడా ఉన్నాయి. దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 4695. నెక్స్ట్ సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి వీట్ కలర్ సారీ, వీట్ కలర్కి కాంట్రాస్ట్ ఆనియన్ పింక్ కలర్లో డార్క్ షేడ్ ఆఫ్ పింక్ కలర్ వచ్చేసిందండి. ఆల్ ఓవర్ అంతా కూడా చూడండి చిన్న చిన్న బుటీస్ ఉన్నాయి, వైట్ థ్రెడ్ అండ్ పింక్ థ్రెడ్ ఉపయోగించి బుటీస్ వచ్చాయి. మనకి బార్డర్స్లో కాంట్రాస్ట్ పింక్ కలర్ వచ్చింది. ఇది పళ్ళు, వైట్ థ్రెడ్ అండ్ పింక్ థ్రెడ్ ఉపయోగించిన పళ్ళు అండ్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వీట్ కలర్ విత్ కాంట్రాస్ట్ పింక్ కలర్ బార్డర్స్. ఈ సారీ ప్రైస్ 4295. ద నెక్స్ట్ సారీ ఇస్ అ బ్యూటిఫుల్ షేడ్ ఆఫ్ పిస్తా గ్రీన్ కలర్ సారీ. పిస్తా గ్రీన్కి కాంట్రాస్ట్ పైన కింద కూడా వైట్ అండ్ వీట్ కలర్ వచ్చిన సారీ అనమాట. బ్యూటిఫుల్ బార్డర్స్ వచ్చేసాయి. నేను రేప్ చేసుకున్న సారీ లాంటిదే, సేమ్ బూటీస్ వచ్చి ఆల్ ఓవర్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చేసాయి. ఇది పళ్ళు, వైట్ థ్రెడ్ అండ్ బ్రౌన్ థ్రెడ్ ఉపయోగించిన పళ్ళు అండ్ దిస్ ఇస్ ద రన్నింగ్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 3895. నెక్స్ట్ సారీ ఇస్ అ గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. 3 షేడ్స్ ఉన్నాయండి, మొత్తం శారీ అంతా కూడా మనకి గ్రే కలర్ వచ్చేసింది. దాని మీద బ్లూ కలర్ మ్యాంగో మోటివ్స్ వచ్చాయి, థ్రెడ్ మోటివ్స్. బార్డర్స్ దగ్గర 2 షేడ్స్ ఆఫ్ బ్లూ, ఒకటేమో మనకి రెగ్యులర్ క్లాత్ బార్డర్ వచ్చేసింది రన్నింగ్ బార్డర్లో, ఇంకొకటి వీవింగ్ బార్డర్ వచ్చింది. వీవింగ్ బార్డర్లో రాయల్ బ్లూ కలర్ థ్రెడ్స్ వచ్చాయి అనమాట. పైన కింద కూడా వెరీ సిమిలర్ బార్డర్. శారీ డల్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి బ్రైట్ కలర్స్ అనమాట. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ ఇది ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 4095. సో ఇందాక మనం ఒక బ్లూ శారీ చూసామండి, ఇంక్ బ్లూ కలర్ శారీ, సేమ్ దాంట్లోనే డిఫరెంట్ కలర్ అనమాట. దిస్ ఇస్ అ బేబీ పింక్ కలర్ శారీ. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బుటీస్ రాకుండా లైన్స్ వచ్చాయి, పైన కింద బార్డర్స్ కంటిన్యూషన్ బార్డర్స్, కాంట్రాస్ట్ లేదు, జస్ట్ ప్లెయిన్ బేబీ పింక్ అండ్ వైట్ కలర్ డిజైన్ విత్ టాసల్స్ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. సారీ, దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 2795. నెక్స్ట్ సారీ ఇస్ అ లవ్లీ షేడ్ ఆఫ్ స్కై బ్లూ కలర్. స్కై బ్లూకి కాంట్రాస్ట్లో మనకి వీట్ కలర్ బార్డర్స్ వచ్చేసాయి, రన్నింగ్ బార్డర్స్. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బుటీ అండ్ లైన్స్ అక్కడక్కడ మనకి ఆల్టర్నేటివ్గా కనిపిస్తున్నాయి, బుటీస్ అండ్ లైన్స్ వైట్ థ్రెడ్తో. సో బ్లూ పైన వైట్ థ్రెడ్తో మనకి దిస్ ఇస్ ద పళ్ళు విత్ అండ్ టాసల్స్. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 2895. ద నెక్స్ట్ సారీ ఇట్స్ డిఫరెంట్ షేడ్ ఆఫ్ గ్రీన్, ఆల్మోస్ట్ డార్క్ మెహందీ గ్రీన్ అనుకోవచ్చు. మెహందీ గ్రీన్కి గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది. ఆల్ ఓవర్ శారీ అంతా వైట్ థ్రెడ్తో మనకి లైన్స్ ఉన్నాయి. దట్స్ ద డిజైన్, ఇంకా మనకి బుటీస్ లేకుండా జస్ట్ లైన్ ఇస్ ద డిజైన్ అనమాట. పైన కింద కూడా రన్నింగ్ బార్డర్స్ వచ్చేసాయి, ఎటువంటి స్పెషల్ బార్డర్స్ లేవు. అండ్ ఇది వచ్చేసి పళ్ళు, పళ్ళు విత్ టాసల్స్ అండ్ దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్. ఈ సారీ ప్రైస్ 4695. ది లాస్ట్ సారీ ఇన్ ప్యూర్
హ్యాండ్లూమ్ కాటన్స్ విత్ జామ్దాని బార్డర్స్. ఇది వచ్చేసి మనకి ఆనియన్ పీల్ పింక్ కలర్ శారీ, దానిపైన వైట్ థ్రెడ్తో బూటీస్ వచ్చేసాయి. పైన కింద కూడా చిన్న లైన్తో మనకి కంటిన్యూషన్ బార్డర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పళ్ళు విత్ టాసిల్స్ అండ్ దిస్ ఇస్ ద ప్లెయిన్ బ్లౌజ్. ఈ శారీ ప్రైస్ 4095. చూసారుగా ఇప్పటి వరకు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ జామ్దాని బార్డర్స్ అండ్ ప్రింట్స్ చూసాం మనం. సో ఇవన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అండ్ వెరీ వెరీ లైట్ వెయిట్ శారీస్, లో మెయింటెనెన్స్. కొన్ని కాటన్ చీరలకి కంపల్సరీ గంజి పెట్టాలి, స్టార్చ్ పెట్టాలి, ఐరన్ అనేది కంపల్సరీ. ఈ శారీస్కి అలా ఏమి ఉండదండి. యూ డోంట్ హ్యావ్ టు రియల్లీ మెయింటైన్ సో మచ్. లో మెయింటెనెన్స్ కాటన్ శారీస్ కాబట్టి ఈ హ్యాండ్లూమ్స్ని పిక్ చేసుకోవడానికి మీరందరూ కూడా నచ్చిన శారీ కాంబినేషన్ని స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి స్క్రీన్ షాట్లో పంపించేసేయండి. సో అలా పంపించేసిన శారీని వెంటనే బుక్ చేసుకోవచ్చు. అలా కాదు అని అనుకుంటే కనుక సఖీ హౌస్ ఆఫ్ కంచీవ్స్ వారి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ నుంచి కూడా ఆన్లైన్లో షాప్ చేసుకోవచ్చు. ఎలా అంటే సేమ్ నెంబర్కి కాల్ చేసి వీడియో కాల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం ద్వారా. మరిన్ని సెట్ ఆఫ్ మోస్ట్ కంఫర్టబుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.